మీ పేరు? నా పేరు రమణ బాబు. ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఉంటారు? నేను ఈ రోడ్డు చివరిలో గంగానమ్మ గుడి ఉంది, అక్కడ నుండి 2వ బిల్డింగ్ లో ఉంటాను బాబు పైన. మా పిల్లలు ఏమన్నారంటే జడిసిపోయారు, ఈ వరదకి జడిసిపోయి అటు మధురనగర్ రమ్మన్నారు. గులాబీ తోట వెళ్ళాం, వాళ్ళు కూడా ఖాళీ చేసి వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సరే మేము వెళ్ళిపోతున్నాం అంకుల్ అంటే, సరే నేను కూడా వచ్చేస్తున్నాయా, నేను మా ఇంటికి వెళ్ళి చూసుకొని వస్తాను, 4 రోజులు అయింది కదా. ఒకటి, రెండోది ఫుడ్ బాగానే దొరుకుతుంది, వాటర్ బాగానే దొరుకుతుంది, కానీ లీటర్లు ఇప్పుడు ఒక కేసుకి 24-26 వస్తాయి. ఒక కేసు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి ఇది తాగండి, ఈ లీటర్ బాటిల్ తాగండి అని ఇవ్వట్లేదు ఎవరు. దాన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేయగలిగితే ఇక మనకి ఇదేం లేదు. చంద్రబాబు నాయుడిని అనకూడదు, కానీ మేము బతికున్నంత వరకు గుర్తుపెట్టుకునే ఉంటాం. పెద్దయినా ముఖ్యంగా వరద వచ్చిన కాడ నుంచి ప్రతి పూట మీకు ఫుడ్ అందిందా? అందింది అయ్యా, అందింది. కానీ ఏంటంటే పైకి రాలేకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నుండి ఇలా విసురుతున్నారు, క్యాచ్ చేసుకుంటున్నాం. మాదంతా ఇద్దరము, మా ఆవిడే నేను, 2 ప్యాకెట్లు అయితే 2 రోజులు సరిపడుతుంది. అంటే మీ పిల్లలందరూ వెళ్ళిపోయారా అంటా ఉన్నారు. ధైర్యంగా మీరు ఉండడానికి కారణం ఏంటంటారు? అసలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నోళ్ళు మొదటి నుండి బయటికి వెళ్ళలేక, కృష్ణలంక వెళ్ళామనుకోండి ఎవరో ఒకరు చూస్తారు, కానీ కృష్ణలంక మేము వెళ్ళాం. మాకున్నది ఇక్కడే స్థిరాస్తులు, కానీ రాజీనగర్లో కానీ కంట్రీకి లేదు రాజీనగర్, ఓల్డ్ రాజీనగర్, ఇవన్నీ మా స్థిరాస్తులు ఉన్నాయి. అంటే వరద వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాంతంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ముందున్నారు? అసలు ముందే ఉన్నారయ్యా, వారిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా అనకూడదు, కానీ ఇంకొక 50 సంవత్సరాలు అయినా సరే ఆయన అలాగే ఉంటాడు, ఆయన పేరు అలాగే ఉంటుంది. మరొకవైపు జగన్ గారు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, అన్నం కూడా పెట్టలేకపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పారా? చెప్తారు అయ్యా, చెప్తారు. పెట్టినోడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాడు, పెట్టినోడే చెప్పడం. అది మరి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీ వీధి నుంచి వెళ్ళారు ముందుకి, నిన్న కూడా చాలా సార్లు తిరుగుతా ఉన్నారు, బోట్ల మీద తిరుగుతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? 25 కిలోమీటర్లు ఆయన పుక్ లైన్ మీద వచ్చాడంటే రికార్డ్ బ్రేక్ 77 సంవత్సరాల్లో. మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. ఏ ఏరియా సార్ మీది? మా సింగనగర్ డాబాకొట్ల రోడ్డు. ఏంటి సార్ మరి ఇక్కడ ప్రస్తుతం వరద కూడా ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి, అసలు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందంటారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో? ఫస్ట్ డే మాత్రం కొంచెం లేట్ అయింది, డిలే అయింది. కానీ సెకండ్ డే నుంచి మాత్రం వితిన్ 1 అవర్లోనే, సెకండ్ డే 1 అవర్లోనే హెల్పింగ్ నేచర్ మాత్రం 100% బాగానే ఉందండి. కాకపోతే 48 years నుంచి ఇంతవరకు ఎప్పుడూ రాలా, అది ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కాకపోతే ఏంటంటే ముందు రోజు వచ్చిన వర్షంతో పోయింది లేవని అనుకున్నాం, కానీ 1 hour 2 hours 3 hoursలోనే 10 feet, ఇక్కడ మాది 4 అడుగులు, ఇక్కడ నుంచి 5 అడుగులు, అంటే 9 అడుగులు నీరు వచ్చేసింది. మామూలు మనిషి ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళు వచ్చి హెల్పింగ్ చేశారు, సంతోషంగానే ఉంది. అంటే ఒకవైపు ఏమో పూర్తిగా వైఫల్యం చెందింది, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇంత ఆస్తి నష్టం కానీ ఇంతలా ఈ పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని చూడొచ్చు. వాటి గురించి, పాలిటిక్స్ గురించి అయితే మనకు తెలియదు. హెల్పింగ్ నేచర్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి, 100% చక్కగానే జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఫ్లడ్ అనేది తొందరగా పోయి న్యాచురల్ లైఫ్ రావాలని సొంతంగా కోరుకుంటున్నాము. కాకపోతే ప్రతి వాళ్ళకి వేలల్లో కాదు లక్షల్లో నష్టాలు అయినాయి. దాన్ని ఎస్టిమేట్ చేసేసి కొంచెం తొందరగా రికవర్ చేసేస్తే సంతోషం. అంటే మీ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? 3 times వచ్చారండి. నైట్ టైం వచ్చారు, డే టైం వచ్చారు. అసలు ఆయన వయసుకి కష్టపడి వచ్చాడు, సంతోషం. ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు మీ ప్రాంతంలో పర్యటన? ధైర్యంగా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. ఆయన ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంది. అంటే ఇప్పుడు కూడా మీకు కరెంట్ సప్లై కూడా ఈ రోజు వస్తామని చెప్పేసి, ఈ రోజు ఈవినింగ్ నుంచి 1 side వచ్చిందండి, ఈ సైడ్ రాలేదు ఇంకా. మరి ఎప్పటికి తెలియదు, కానీ 1 or 2 hours వస్తేనే అంటున్నారు, ఎక్స్పెక్టేషన్ తెలియదు కరెక్ట్గా వస్తుంది. అంటే ప్రెస్ మీట్ లో కూడా చెప్తా ఉన్నారు, ఆస్తి నష్టం కానీ వాహన నష్టం కానీ ఏమన్నా జరిగితే కనుక అది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునే అవకాశం కల్పిస్తానని చెప్పేసి మాట్లాడడం అసలు ఎలా అనిపించింది? దాని గురించే మేము బాధపడుతున్నాం. ఎందువల్లంటే ఎస్టిమేషన్ అనేది తెలియదు. 1 అడుగు వస్తే 2 అడుగులు వస్తుంది అనుకున్నాం, కానీ 7 అడుగులు మామూలు ఇక్కడ నుంచి 4 అడుగులు మొత్తం 9 అడుగులు నీరు వచ్చింది. ఎంత షాప్ సగం బాగా స్పాయిల్ అయిపోయింది. ఇట్లా మాకు అన్ని రోడ్లు, లోనా సెంటర్ కావచ్చు, డాబాకొట్ల రోడ్డు కావచ్చు, అన్ని సెంటర్లకి అలాగే జరిగింది. టోటల్గా సింగనగర్ ఏరియాలో మొత్తం అలాగే జరిగింది. కాబట్టి ఎస్టిమేట్ చేసేసి
కొంచెం ఏదైనా ఆ హెల్పింగ్ నేచర్ కొంచెం ఇది అయిన వెంటనే హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? మాది బట్టల షాపేనండి. 25 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, నేటివే. అది ఎప్పుడైనా ఇలా బుడమేరు వాగు పొంగడం కానీ ఇలా వరద రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఇష్టం ఒక 10 years బ్యాక్ వచ్చింది, కానీ ఇంత ఎక్కువగా రాలా. 1 or 2 hours లోనే వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం డౌన్ ప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే 1 or 2 days లేట్గా తీసుకోగలిగారు. మాది అంతవైపు అటువైపు ఉండేది. అప్పుడు కూడా కొంచెం వాటర్ వచ్చింది, కానీ ఇంత మూవ్మెంట్ చేసినంత ఎవ్వరికీ లేదు. ఇప్పుడు నాది 55 years, 60-70 సంవత్సరాలు కూడా మేము ఎప్పుడు ఇంత సంవత్సరం చూడలేదని నేను అనుకుంటున్నాను. అయితే గవర్నమెంట్ చేయాల్సిన హెల్పింగ్ నేచర్ ఇంకా బాగా త్వరగా చేయాలని, ఇట్లా నష్టం కొంచెం అంచనా వేసేసి మా బోట్ వాళ్ళని రికవర్ చేయాలని కోరుకుంటాం. సార్ ఫుడ్ టైం టు టైం అందిందా? అండ్ ఫుడ్ అయితే మాత్రం వస్తుందండి. కాబట్టి కొన్ని సందు ప్రదేశాల్లో రాలేదని బాధపడుతున్నారు, వాళ్ళకి కూడా ఇవ్వాలని నేను చాలా మందికి చెప్తున్నా. సార్ ఇక్కడ అందరికీ వస్తుంది, పక్క రోడ్లో సందుల్లో రావటం లేదు, వాళ్ళని కూడా హెల్పింగ్ చేయండి అంటే వాళ్ళు ఇలా అంటున్నారు. మరి ఎలా తింటుందో నేను ఈ వాటర్లో వెళ్ళలేను కదా, అది జరిగిన విషయం. మా సిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు పక్క రోడ్లోని, వాళ్ళకి ఎంత మాత్రం కమ్యూనికేషన్ లేదు కదా. ఇప్పుడు ఫోన్ లేదు, ఎలా మాట్లాడు వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది కదా, ఇంకేముంటుంది. అది మెయిన్ ఎఫెక్ట్. కాకపోతే అందరి సందుల్లో కూడా హెల్ప్ చేయాలని, తర్వాత ఇది చేయాలని దీన్ని కోరుకునేది. ఏం చేస్తుంటారు మీరు? మేము ఆటో తోలుతాము. ఎక్కడ ఏ ఏరియా మీది? సింగారు, అది సింగారు, ఇంకేదో స్కూల్ కూడా. ఏంటంటే మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటే మీరు బాధితులుగా ఉన్నారు కదా ప్రస్తుతానికి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందినాయి 3 రోజుల నుంచి? అంటే ఫస్ట్ రోజు అంటే అందరినీ వదిలేశారమ్మా. ఫస్ట్ రోజు ఏం తెలియదు, ఎవరికి తెలియదు. వచ్చింది సాయంత్రం దాకా ఉన్నాం, ఇళ్లలోనే ఉన్నాం. ఉదయం పొద్దున్నే వస్తే ఇక్కడ పంచుతున్నారో మాకు తెలియదు, ఇళ్ళ పంపిస్తారనుకున్నాం. లేక మేము కుర్రోళ్ళందరూ, కమిటీ కుర్రోళ్ళందరం వచ్చి అక్కడ నుండి కర్రలు పట్టుకొని లాక్కొచ్చి బ్రిడ్జి దాకా వచ్చి ఒక షిప్ ఇచ్చి ఒక పడవలా ఇచ్చారు. ఆ పడవల్లో మేమందరం మా ఊళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేసేసాం. మా రోడ్లో వాళ్ళందరికీ, అంటే మా గూడెం మొత్తానికి ఫుడ్ కూడా చేసాము. చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం సూపర్ ఉందన్న, ఆయన బాగా చేశాడు. ప్రభుత్వంలో అయింది వచ్చాడు, నైట్ వచ్చాడు చూశాడు, మళ్ళీ వచ్చిన నైట్ వచ్చాడు, వచ్చిన నైట్ వచ్చాడు చూశాడు, మళ్ళీ పొద్దున వచ్చి మొత్తం చూశాడు. దానికి ఏం ప్రయోజనం లేదన్నా, చంద్రబాబు గారు బాగా చేశారు. అంటే 3 కోట్ల మీకు ఫుడ్ అందిందా? ఫుడ్ లోతు లేదు అన్న, అన్ని నీళ్ళు మునిగిపోయినా జనాలకి ఇరికిపోయినా ఫుడ్ హెలికాప్టర్లో వచ్చి పడవల్లో వచ్చి ఇచ్చారన్న మనకి. మరి జగన్ గారు ఏమో ఫుడ్ చేయలేకపోతున్నారు ప్రజలకు కూడా అని చెప్పేసి పూర్తిగా వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఉప్పు మాట్లాడినా మొత్తం అది ఇదే చెప్తే రాజకీయాలు కదా, వాళ్ళకి ఉంటాయి కదా, అందువల్ల. అంటే ఫుడ్ ఎలా ఉందన్న, టేస్ట్ ఎలా అనిపించింది మీకు? టేస్ట్ బాగానే ఉందన్న, టేస్ట్ బాగానే ఉంది, సూపర్ ఉంది. మా ఊరు పులిహోర ఉంది అంటున్నాడు, చెప్తే ఎలా ఉంది? పులిహోర సూపర్ ఉందన్న, భోజనం మాత్రం బాగుందన్న. పేదవాళ్ళందరూ ఇలా చేశారు, బాగుంది. 3 రోజులు ఫుడ్ ఇచ్చారా మీకు? ఇచ్చారన్నా, 3 రోజులు అన్ని చేశారు. ఏకేటీపీ సత్యనాపురం ఏకేటీపీలో ఉన్నాం, అక్కడ కూడా ఫుడ్ పొద్దున టయానికి వచ్చేస్తుంది. మధ్యాహ్నం పొద్దున టిఫిన్, సాయంత్రం మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం టయానికి వచ్చేస్తుంది. కెమెరాలు కూడా ఏర్పాటు చేశారా మీకు? చేశారు. మా ఊళ్ళందరం ఏకేటీపీలో ఉన్నాం, అన్ని బాగానే ఉన్నాయన్నా. ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారు కూడా మీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తూ ఉన్నారు కదా, అసలు మీకు ఏమైనా అనిపించింది? ఇలా నాయకుడు ఉండాలనిపించింది. సక్సెస్ అయిందంటారా ఈ వరద పర్వత ప్రాంతం? సక్సెస్ అయిందన్న, కానీ మేము అలా మునిగిపోయాం కాబట్టి, మా సామాన్లు పోయినాయి కాబట్టి ఏదో ఒక న్యాయం చేయాలి, మాకు కొద్దిగా న్యాయం చేయాలి. అంటే చాలా కుటుంబాలు నాశనం. మేము ఎప్పటికెప్పుడు తెచ్చుకొని తింటాం కదా అన్న, అవి కొనుక్కుంటాం కదా, అవన్నీ పోయినాయి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు చేయాలి. అవి